హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఈరోజు టాపిక్ ఏంటి అంటే కలర్ కోడింగ్ అనమాట. కలర్ కోడింగ్ కోసం అయితే తెలుసుకుందాం. సో ఈ కలర్ కోడింగ్ అనేది ఈసీడీ సబ్జెక్ట్ అనమాట. అంటే ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ అండ్ డివైస్ అనే ఈసీడీ సబ్జెక్ట్ ఈసీ వాళ్ళకి, డిప్లొమా వాళ్ళకి C23 సిలబస్లో వస్తుంది. ఓకేనా. సో ఈ కలర్ కోడింగ్ వచ్చేసరికి ఎక్కడ యూజ్ చేస్తాము ఏంటి అంటే, కలర్ కోడింగ్ అనేది రెసిస్టర్స్లో ఉంటుంది. సో రెసిస్టర్లోకి వచ్చేసరికి 4 కలర్స్ ఉంటాయి. ఆ 4 కలర్స్ని మనం ఎలా ఐడెంటిఫై చేస్తాం, టోటల్ నెంబర్ ఎంత అంటే మనం ఈ కలర్ కోడింగ్ని యూజ్ చేసే చేస్తాం. 4 అనే కాదు కలర్స్, కొన్ని రెసిస్టర్స్ కి 5 ఉంటాయి, కొన్ని రెసిస్టర్స్ కి 6 ఉంటాయి, కొన్ని రెసిస్టర్స్ కి 3 ఉంటాయి. అలాగా సర్టెన్ టైప్ ఆఫ్ కలర్ కి కొన్ని రెసిస్టర్ వాల్యూస్ అనేవి ఉంటాయి. కానీ ఇక్కడికి వచ్చేసరికి కలర్ కోడింగ్ లో ఏంటి అంటే ఓన్లీ మనం C23లో యూజ్ చేసేసరికి ఏంటి అంటే ఓన్లీ మనకి కలర్ కి 4 డిజిట్స్ అంటే 4 కలర్స్ మాత్రమే ఉంటాయి. ఆ 4 కలర్స్ ని మనం ఎలా ఐడెంటిఫై చేస్తున్నాము ఏంటి అని అంటే, ఇక్కడ మనం చూసుకుంటే కలర్స్ అనేది టోటల్ ఈ కలర్స్ మీరు ఇలాగ చూసుకున్నట్టయితే ఒక 14 కలర్స్ ఉంటాయి అనమాట. ఈ 14 కలర్స్ ని యూజ్ చేసి మనం రెసిస్టర్ కి యొక్క కలర్ కోడింగ్ అనేది కనుక్కుంటాం. ఓకేనా. ఇది వచ్చేసరికి కామన్ వాల్యూ, కాన్స్టెంట్ వాల్యూస్ అనమాట. మనం చేంజెస్ అయితే ఎలాంటి చేంజెస్ చేయలేము. సో కాన్స్టెంట్. సో ఈ కలర్ కోడింగ్ ని మనం గుర్తు పెట్టుకుంటే ఈజీగా దాని యొక్క కలర్ అనేది ఐడెంటిఫై చేయగలుగుతాం. ఓకేనా. సో మనం గుర్తు పెట్టుకోవాల్సింది కలర్ కోడింగ్ గుర్తు పెట్టుకుంటే ఈజీగా దాని యొక్క కలర్ వాల్యూ అనేది తెలుసుకొని చెప్పేయచ్చు. రెసిస్టర్ వాల్యూ గుర్తు పెట్టుకోవడమే. చేంజ్ అయితే మీరు చేయకూడదు, రాంగ్ కూడా రాయకూడదు. సో గుర్తు పెట్టుకునే దాన్ని బట్టే ఉంటుంది. ఓకేనా. చూడండి ఇక్కడ మనకి కలర్స్ చూసుకున్నట్టయితే, ఈ కలర్స్ లో చెప్పాను కదా రెసిస్టర్ కి 4 కలర్స్ ఉంటాయని, ఆ రెసిస్టర్ కి 4 కలర్సే ఇవ్వనమాట. అంటే ఫస్ట్ కలర్ ని ఫస్ట్ డిజిట్ అని కాల్ చేస్తాము, సెకండ్ కలర్ ని సెకండ్ డిజిట్ అని కాల్ చేస్తాము, థర్డ్ కలర్ ని మల్టిప్లైయర్ అని కాల్ చేస్తాము, ఫోర్త్ కలర్ ని టాలరెన్స్ అని కాల్ చేస్తాం అనమాట. మీకు ఇంకొకటి ఏంటి అంటే, ఫస్ట్ డిజిట్, సెకండ్ డిజిట్, మల్టిప్లైయర్, టాలరెన్స్ అంటున్నాం కదా. టాలరెన్స్కి వచ్చేసరికి ఏంటి అంటే మనం ఎలా ఐడెంటిఫై చేయొచ్చు అంటే, రెసిస్టర్లో టాలరెన్స్కి వచ్చేసరికి ఎక్కువ స్పేస్ అనేది ఉంటుందన్నమాట. ఎక్కువ స్పేస్ ఏదైతే ఉంటుందో అది టాలరెన్స్ వాల్యూ అని అర్థం చేసుకోవాలి. ఎప్పుడైనా మీరు రెసిస్టర్ ఇలా పట్టుకొని చూసుకునేటప్పుడు రెసిస్టర్లో మనకి ఏంటంటే చాలా గ్యాప్ అనేది వస్తుంది. రెసిస్టర్కి టాలరెన్స్ వాల్యూ అనేది గ్యాప్ వస్తుంది. 4 కలర్స్ కదా, 4 కలర్స్లో 3 కలర్స్ ఈక్వల్ సైజెస్లో ఉంటాయి. ఒక కలర్ మాత్రమే డిస్టెన్స్ మెయింటైన్ చేస్తుంది, ఎక్కువగా చిన్న డిస్టెన్స్. ఆ డిస్టెన్స్ బట్టి మీరు చెప్పొచ్చు అదే టాలరెన్స్ వాల్యూ అని చెప్పి. టాలరెన్స్ ఎప్పుడు లాస్ట్లో ఉంటుంది కాబట్టి టాలరెన్స్. ఇంకొక రకంగా చెప్పాలి అంటే రెసిస్టర్లో గోల్డ్ కలర్ అనేది ఎక్కువగా లాస్ట్లో ఉంటుంది. గోల్డ్ కలర్ ఎప్పుడు కూడా లాస్ట్లో ఉంటుంది. 2 టైప్స్ ఆఫ్ రెసిస్టర్ని మీరు ఐడెంటిఫై చేయొచ్చు. ఒక టైప్ ఏంటి అంటే లాస్ట్లో టాలరెన్స్ వాల్యూ ఎప్పుడు కూడా మనం 4 కలర్స్ అన్నాను కదా, 3 కలర్స్ దగ్గరగా ఉంటాయి, ఒక కలర్ మాత్రమే దూరంగా ఉంటుంది. ఇంకొక కలర్ ఏంటి అంటే గోల్డ్ కలర్, లాస్ట్లో గోల్డ్ కలర్ ఎక్కువగా ఉంటుంది. అది కూడా గోల్డ్ లాస్ట్లో ఉంది అంటే అది గోల్డ్ కలర్ లాస్ట్లో ఉందంటే లాస్ట్ వాల్యూ గోల్డ్ అని అర్థం చేసుకోవాలన్నమాట. సో ఈ 2 టైప్స్ని మనం యూజ్ చేసుకుంటే తెలుసుకోవచ్చు. ఓకే. సో చెప్పాను కదా ఇక్కడ మనం 14 కలర్స్ యూజ్ చేస్తున్నామని. ఏంటంటే ఆ 14 కలర్స్ వాల్యూస్ ఏంటి ఇవన్నీ చూద్దాం. ఎక్కనా. సో ఇక్కడ 14 కలర్స్ ఏంటంటే బ్లాక్, బ్రౌన్, రెడ్, ఆరెంజ్, ఎల్లో, గ్రీన్, బ్లూ, వైలెట్, గ్రే, నెక్స్ట్ వైట్, గోల్డ్, సిల్వర్, నో కలరు, పింక్. సో మనం ఈ 14 కలర్స్ని యూజ్ చేస్తాం. ఓకేనా. దీంట్లోకి వచ్చేసరికి ఏంటి అంటే మనకి కావాల్సింది ఏంటి, ఫస్ట్ డిజిట్ కదా. సో ఫస్ట్ డిజిట్ ఏంటి, బ్లాక్ కదా. ఇక్కడ ఆ 4 వాల్యూస్ నేమింగ్ ఇచ్చుకుంటాం. ఫస్ట్ కలర్ని ఫస్ట్ డిజిట్ అంటాం, సెకండ్ కలర్ని సెకండ్ డిజిట్ అంటాం, థర్డ్ కలర్ని మల్టిప్లయర్తో డిక్లేర్ చేస్తాము, రిప్రజెంట్ చేస్తాము, ఫోర్త్ కలర్ని టాలరెన్స్తో రిప్రజెంట్ చేస్తాము. ఓకేనా. 2 కలర్స్ని ఫస్ట్ డిజిట్, సెకండ్ డిజిట్ అంటారు, థర్డ్ కలర్ని మల్టిప్లయర్ అంటారు, ఫోర్త్ కలర్ని టాలరెన్స్ అంటారు ఎప్పుడైనా సరే మీరు అనాలి అంటే. అంతేగాని ఫస్ట్ డిజిట్, సెకండ్ డిజిట్, థర్డ్ డిజిట్, ఫోర్త్ డిజిట్ అని మాత్రం అనరు. ఓకే. సో ఇప్పుడు మనం ఈ కలర్ యొక్క కలర్ కోడింగ్ తెలుసుకుందాం. ఓకేనా. బ్లాక్ కలర్కి ఫస్ట్ డిజిట్ ఎప్పుడు కూడా డాష్ అంటే ఏమి ఉండకపోతే డాష్తో మెన్షన్ చేస్తాం. సెకండ్ డిజిట్ 0 అనమాట. మల్టిప్లై 10⁻0 రాసుకుంటాం. 10⁻0 అంటే = 1 అనమాట. టాలరెన్స్ వాల్యూ డాష్. సేమ్ సెకండ్ కలర్ బ్రౌన్కి వచ్చేసరికి ఫస్ట్ డిజిట్ వాల్యూ 1 ఉంటుంది, సెకండ్ డిజిట్ వాల్యూ కూడా సేమ్ 1 ఉంటుంది. మల్టిప్లయర్ వాల్యూ ఏమో 10⁻1 అంటే 1 ఉంది అంటే దాని మీనింగ్ ఏంటి అంటే అక్కడ ఒక్కటే ఉంది అంటే ఒక 0 రాయాలని అర్థం. అప్పుడు ఏం రాస్తారు, 10 అని రాస్తారు. టాలరెన్స్ వాల్యూ +or- 1%. తర్వాత థర్డ్ వన్ రెడ్కి కూడా అంతే. ఫస్ట్ డిజిట్ 2, సెకండ్ డిజిట్ 2, మల్టిప్లయర్కి 10⁻2 అంటే 2 ఉన్నది అంటే 2 zeros రాయాలని అర్థం. సో 100కి 100 రాస్తారు. టాలరెన్స్ వాల్యూ +or- 2%. తర్వాత ఆరెంజ్ ఫస్ట్ డిజిట్ 3, సెకండ్ డిజిట్ 3, మల్టిప్లయర్కి 10⁻3. 3 అంటే ఏంటి అంటే చెప్పాను కదా 3 ఉన్నది అంటే 3 zeros రాయాలని అర్థం. సో 1000 మైనస్ అంటే టాలరెన్స్ అంటే డాష్. ఓకేనా. నెక్స్ట్ ఎల్లో ఫస్ట్ డిజిట్ 4, సెకండ్ డిజిట్ 4, మల్టిప్లై 10⁻3
10⁴ 4 ఉంది అంటే 4 zeros రాయాలి కదా, 10,000. అందుకే 4 zeros అంటే 10,000. టాలరెన్స్ వాల్యూ డాష్. నెక్స్ట్ కలర్ గ్రీన్కి వచ్చేసరికి ఏంటి అంటే ఫస్ట్ డిజిట్ 5, సెకండ్ డిజిట్ 5, మల్టిప్లైర్ ఏమో 10⁻5. అంటే మనకి ఏంటి 5 zeros రాయాలి అంటే 1 lakh ±0.5% అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి అంటే బ్లూ ఫస్ట్ డిజిట్ 6, సెకండ్ డిజిట్ 6, థర్డ్ డిజిట్ 10⁻6 అంటే 6 zeros రావాలి. సో 10 lakhs ±0.25%. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే వైలెట్ వచ్చేసరికి ఏంటి అంటే సేమ్ ఫస్ట్ డిజిట్ 7, సెకండ్ డిజిట్ 7, ఇక్కడికి వచ్చేసరికి మల్టిప్లైర్ వాల్యూ డాష్ ఏమీ ఉండదని అర్థం. నెక్స్ట్ ఏమో టాలరెన్స్ వాల్యూ ±1%. తర్వాత ఏమో గ్రేకి వచ్చేసరికి ఏంటి అంటే ఫస్ట్ డిజిట్ 8, సెకండ్ డిజిట్ 8, అలాగే మల్టిప్లైర్ వాల్యూ ఏమీ ఉండదు. అలాగే టాలరెన్స్ వాల్యూ వచ్చేసరికి ±0.05%. వైట్ కూడా అంతే, ఫస్ట్ డిజిట్ 9, సెకండ్ డిజిట్ 9, ఇక్కడికి వచ్చేసరికి మల్టిప్లైర్ వాల్యూ ఏమీ ఉండదు, టాలరెన్స్ వాల్యూ కూడా ఏమీ ఉండదు. గోల్డ్కి వచ్చేసరికి ఫస్ట్ డిజిట్ ఏమీ ఉండదు, సెకండ్ డిజిట్ ఏమీ ఉండదు, థర్డ్ డిజిట్ మాత్రం 10⁻⁻ ఉంటుంది. అంటే మల్టిప్లైర్కి 10⁻⁻ ఉంటుంది. ఈక్వల్స్ టు 10⁻⁻1 అంటే 0.1గా రాసుకుంటాం. దాని యొక్క వాల్యూ ఎంత ఉంటుంది, టాలరెన్స్ వాల్యూ అంటే ±5%. సిల్వర్కి కూడా ఫస్ట్ డిజిట్ సెకండ్ డిజిట్ ఏమీ ఉండదు, మల్టిప్లైర్ మాత్రం 10⁻⁻2 ఉంటుంది. అంటే 0.01గా రాసుకుంటాం. టాలరెన్స్కి వచ్చేసరికి ±10% రాస్తాము. నెక్స్ట్ నో కలర్లోకి వచ్చేసరికి ఫస్ట్ డిజిట్ డాష్ అంటే ఏమి ఉండదు, సెకండ్ డిజిట్ ఏమి ఉండదు, థర్డ్ డిజిట్ ఏమి ఉండదు, ఫోర్త్ డిజిట్ మాత్రం ±20% ఉంటుంది. నెక్స్ట్ పింక్ ఫస్ట్ డిజిట్ ఏమి ఉండదు, సెకండ్ డిజిట్ ఏమి ఉండదు, థర్డ్ డిజిట్ ఏమి ఉండదు. దీనికి వచ్చేసరికి హై స్టెబిలిటీ అనమాట. ఇందులో హై స్టెబిలిటీగా ఉంటుంది. దీన్ని యూజ్ చేసి మనం కలర్ కోడింగ్ అనేది రాస్తామన్నమాట. నార్మల్గా అయితే మనం బాగా గుర్తుపెట్టుకోవాలి అంటే మర్చిపోకూడదు, కలర్ కోడింగ్ ఐడెంటిఫై చేయడం కష్టము అంటే షార్ట్ కట్ కీ అయితే దీనికి ఉంది. ఆ షార్ట్ కట్ కీ అనేది కూడా మీకు ఇక్కడ చెప్తాను. బీబీ రాయ్ ఇక్కడ రాయమంటే రాస్తాను, లేదు అంటే చెప్తాను. సో ఇక్కడ నేను రాస్తున్నాను చూడండి. బీబీ రాయ్ గ్రేట్ బ్రిటన్ has a very good wife. ఓకేనా, ఇది అనమాట. బీబీ రాయ్ గ్రేట్ బ్రిటన్ హ్యాజ్ ఏ వెరీ గుడ్ వైఫ్ అనమాట. అంటే ఏంటి అంటే బీబీ అంటే బ్లాక్ బ్రౌన్ అనమాట. బీబీ అంటే బ్లాక్ బ్రౌన్, రాయ్ అంటే ఏంటి అంటే రెడ్ ఆరెంజ్ ఎల్లో అనమాట, గ్రేట్ అంటే గ్రీన్ అనమాట, బ్రిటన్ అంటే ఏంటి అంటే బ్లూ అనమాట, హ్యాజ్ ఏ వెరీ అన్నారు కదా, వి అంటే వైలెట్ అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి అంటే గుడ్ అని అన్నారు కదా, గుడ్ అంటే గ్రే అనమాట, వైఫ్ అంటే వైట్. నెక్స్ట్ 4 కలర్స్ గోల్డ్, సిల్వర్, నెక్స్ట్ ఏమో నో కలర్ పింక్ అనేది కామన్, అది మాత్రం దానికి ఏమి ఉండదు. మిగతా వాటికి మాత్రం ఇది గుర్తుపెట్టుకోండి. బీబీ రాయ్ గ్రేట్ బ్రిటన్ హ్యాజ్ ఏ వెరీ గుడ్ వైఫ్ అనమాట. ఓకేనా, ఇది గుర్తుపెట్టుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. సో దీన్ని బట్టి నేను ఏంటి అంటే కలర్ కోడింగ్ వాల్యూ అనేది మీకు చెప్తాను. ఓకేనా, దీన్ని యూజ్ చేసుకుని ఒక రెసిస్టర్ వాల్యూ ఎలా కనుక్కుంటారు. రెసిస్టర్ కలర్ కోడింగ్ అనేది మనకి ఏంటి అంటే చెప్పాను కదా, ఇలా ఉంటుంది అనమాట కలర్ కోడింగ్ అనేది. ఇది రెసిస్టర్ కలర్. సో దీనికి 2 టెర్మినల్స్ ఉంటాయి, ఇది ఫస్ట్ టెర్మినల్, ఇది సెకండ్ టెర్మినల్. ఓకేనా, దీనికి వచ్చేసరికి ఏంటి అంటే రెసిస్టర్లో కలర్స్ ఉంటాయని చెప్పాను కదా, ఇవి కలర్స్ అనమాట. ఇందులో వచ్చేసరికి 1 2 3 4 అనమాట. చెప్పాను కదా 3 కలర్స్ అనేవి దగ్గరగా ఉంటాయి, అందులో మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఫస్ట్ డిజిట్ సెకండ్ డిజిట్ మల్టిప్లైర్ అనేది ఏదైతే కొంచెం గ్యాప్ వస్తుందో అది టాలరెన్స్ అనమాట. ఓకేనా, ఇది కలర్ బ్యాండ్. దీన్ని చూసుకొని మనం ఐడెంటిఫై చేయాలి. ఇక్కడ నేను రాసాను చూడండి, ఫైండ్ ది వాల్యూ ఆఫ్ రెసిస్టెన్స్ విచ్ హ్యాస్ బ్యాండ్స్ రెడ్, వైలెట్, ఆరెంజ్, సిల్వర్. ఇలాగా కొన్ని సమ్ కలర్స్ ఇచ్చాను నేను. ఫైండ్ ది వాల్యూ ఆఫ్ రెసిస్టెన్స్ విచ్ హ్యాస్ బ్యాండ్స్ రెడ్, వైలెట్, ఆరెంజ్, సిల్వర్. రెడ్ కలర్ లోకి వచ్చేసరికి ఏంటి అంటే ఈ రెడ్ కలర్కి వచ్చేసరికి కలర్ ఎంత వాల్యూ ఉంది, వైలెట్ కలర్కి వచ్చేసరికి కలర్ ఎంత వాల్యూ ఉంది, ఆరెంజ్ కలర్కి వచ్చేసరికి ఎంత ఉంది, సిల్వర్కి ఎంత ఉంది అనేది చూడాలి. రెడ్ అంటే ఏంటి అంటే ఇది ఫస్ట్ డిజిట్ అనమాట, వైలెట్ అంటే ఏంటి అంటే సెకండ్ డిజిట్ అనమాట, సెకండ్ డిజిట్లో వైలెట్ కలర్ ఎంత ఉందో చూడాలి. ఆరెంజ్ అంటే ఏంటంటే మల్టిప్లైర్ అనమాట, మల్టిప్లైర్లో ఎంత ఉందో చూడాలి కలర్కి. సిల్వర్ అనేది టాలరెన్స్లో ఎంత ఉందో చూడాలి. చూద్దాం ఒకసారి. రెడ్ అనేది 2 అనమాట మీకు, అందుకే అది ఫస్ట్ డిజిట్. చూడండి రెడ్
రెడ్ 2ఏనా, సో అందుకని ఫస్ట్ డిజిట్ రాశాను. తర్వాత వైలెట్ సెకండ్ డిజిట్ చూడండి, వైలెట్ సెకండ్ డిజిట్ ఇదేనా వైలెట్లో సెకండ్ డిజిట్ 7. నెక్స్ట్ ఏమో ఆరెంజ్ అనేది మనం మల్టిప్లయర్ చూడాలి. సేమ్ ఆరెంజ్ వచ్చేసరికి మల్టిప్లయర్ ఎంత ఉంది, 10⁻³ = 1000 ఉంది. నెక్స్ట్ ఏమో టాలరెన్స్, సిల్వర్ అనేది టాలరెన్స్ కదా, సిల్వర్ చూడండి, సిల్వర్కి వచ్చేసరికి ఇక్కడ ఉంది మనకి ±10% కాబట్టి సిల్వర్ ±10% రాశాను. ఓకేనా. ఇప్పుడు దీనికి ఏం చేయాలి అంటే రెసిస్టర్లో మనకి ఫస్ట్ డిజిట్ సెకండ్ డిజిట్ అన్నారు కదా, ఫస్ట్ డిజిట్ అంటే ఏంటి అంటే 2 కదా, ఫస్ట్ డిజిట్ 2 కాబట్టి 2 రాస్తారు, సెకండ్ డిజిట్ 7 కాబట్టి 2, 7 అనేది 2 రాసేస్తారు. తర్వాత మల్టిప్లైర్ అన్నారు కాబట్టి మల్టిప్లై చేయాలంటే 1000 ± టాలరెన్స్ ఎంత 10% అనమాట. టాలరెన్స్ ఎంత ±10% ±10% టాలరెన్స్ వాల్యూ కాబట్టి సిల్వర్ ఆ 10% రాస్తారు. ఇది అంతా యాడ్ చేశారు. ఓకేనా. 2, 7 అనేది ఫస్ట్ డిజిట్ సెకండ్ డిజిట్ కాబట్టి 2 కంబైన్ చేసేయాలి. 27 × 1000 ±10% ఇది రాశారు ఇలాగా. 1000 అంటే మనకి తెలిసిందే కదా, 27 × 1000 చేయండి, మీకు ఎంత వస్తుంది, 27,000 వస్తుంది మల్టిప్లై చేస్తే. దాన్నే మనం కిలోలో రాసుకుంటాం. 1000 వచ్చింది అంటే కిలో కదా, అందుకే 27 కిలో. ఓమ్స్ ఎందుకు వచ్చిందంటే రెసిస్టర్ అనేది ఓమ్స్తోనే కదా ఇండికేషన్ చేస్తాం, ఓమ్స్ ±10% రాస్తారు. ఓకేనా. సో ఇలా మనం రెసిస్టర్ వాల్యూ అనేది కనుక్కుంటాం. సో ఓకే, మళ్ళీ అనదర్ మెథడ్లో ఇంకొక సమ్ చెయ్యాలి అనుకుంటే ప్రాబ్లమెటిక్ ఇది చూడండి. సేమ్ ఫైండ్ ది రెసిస్టెన్స్ వాల్యూ ఆఫ్ ది కలర్స్ ఆఫ్ గ్రే, రెడ్, ఆరెంజ్, గోల్డ్ అన్నారు. చెప్పాను కదా ఫైనల్లో ఎప్పుడు గోల్డ్ వస్తుంది ఎక్కువగా. గ్రే వచ్చేసరికి ఏంటి అంటే 8 ఫస్ట్ డిజిట్. గ్రే కలర్ చూడండి, ఇదే కదా మనకి గ్రే అనేది ఫస్ట్ డిజిట్ 8 సరిపోయింది. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి అంటే రెడ్ 2, రెడ్ అనేది చూడండి సెకండ్ డిజిటే కదా చూడాలి, రెడ్ 2 సెకండ్ డిజిట్. నెక్స్ట్ వచ్చేసరికి ఆరెంజ్ అంటే ఎంత ఉంది చూడండి, 10⁻³ మల్టిప్లైర్ వాల్యూ 1000 సరిపోయింది. ఫోర్త్ది గోల్డ్ ఎంత ఉంది నాకు ఇక్కడ ±5%. సో గోల్డ్ ఏమో ±5%. ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలి, మల్టిప్లై చేయండి. ఇప్పుడు ఏం చేయాలి మల్టిప్లై అంటే 8, 2 2 కలిపేయాలి కదా ఫస్ట్ డిజిట్ సెకండ్ డిజిట్. సో 82 × 1000 మల్టిప్లైర్ 1000 ±5 టాలరెన్స్. ఎప్పుడు టాలరెన్స్ వాల్యూని ±%తో ఇండికేట్ చేయాలి. ఓకేనా. ఇప్పుడు రాయండి 1000 అంటే ఎలా రాస్తాం, 82 కిలో ఓమ్స్ ±5%గా రాసుకోవచ్చు, లేదా 82 1000 ఉంది కాబట్టి కిలోగా రాశాను. ఓమ్స్ అనేది ఎందుకు రాశాను, రెసిస్టర్ వాల్యూ కాబట్టి ఓమ్స్ రాశాను, ±5% రాశాను. ఇంకొక అనదర్ మెథడ్ మీకు చెప్పాలి అని అనుకుంటే ఇలా చూడండి, ఇక్కడ ఫైండ్ ది వాల్యూ ఆఫ్ రెసిస్టెన్స్ విత్ హ్యాస్ కలర్ బ్యాండ్ రెడ్ గోల్డ్ ఇచ్చాను. ఓకేనా. రెడ్ అంటే రెడ్ అనేది నాకు ఇక్కడ 2 వాల్యూ. రెడ్ అనేది ఫస్ట్ డిజిట్లో ఎంత ఉంది, 2 ఉంటుంది. సేమ్ సెకండ్ డిజిట్లో కూడా 2 ఉంటుంది. గోల్డ్ వచ్చేసరికి ఎంత ఉంటుంది, 10⁻⁻1 = 0.1 కదా, అది మల్టిప్లైర్ వాల్యూ. గోల్డ్ ఎంత ఉంటుంది, ±5% టాలరెన్స్. సో అందుకే మీరు ఈ టేబుల్ నేర్చుకున్నట్టయితే మొత్తం ఈజీగా రాయొచ్చు. ఓకేనా. సో ఇప్పుడు వచ్చేసరికి ఏంటి, కలపండి, యాడ్ చేయండి. 22 ఫస్ట్ డిజిట్ సెకండ్ డిజిట్ 22 × 0.1 మల్టిప్లై 0.1 ±5%. 22 × 0.1 చేయండి, మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది, 2.2 ఓమ్స్ ±5%. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా కాకుండా ఇంకొక మెథడ్లో ఇస్తే ఎలా చేస్తారనేది కూడా చెప్తాను చూడండి. ఫైండ్ ది కలర్ కోడ్ ఆఫ్ గివెన్ రెసిస్టెన్స్ 22 కిలో ఓమ్స్ ±10%. అంటే వచ్చేసరికి ఏంటి అంటే నాకు ఇక్కడ క్వశ్చన్ మీరు చూసినట్టయితే గివెన్ రెసిస్టెన్స్ 22 కిలో ఓమ్స్ ±10%. అంటే డైరెక్ట్గా నాకు ఆన్సర్ ఇచ్చేసాడు. నేను ఇప్పుడు ఆన్సర్ నాకు ఎలా వచ్చిందో నేను కనుక్కోవాలి. ఎలా కనుక్కుంటున్నాను, ఇక్కడ 2 కిలో ఓమ్స్ ±10% ఉంది. 2 అంటే నాకు ఆ వాల్యూ ఎంత, ఫస్ట్ డిజిట్లో మీరు 2 చూడాలి, ఎంత ఫస్ట్ డిజిట్లో 2 ఇదే కదా రెడ్ అంటే ఫస్ట్ డిజిట్ 2 సరిపోయింది. ఓకే. నెక్స్ట్ సెకండ్ డిజిట్ మళ్ళీ కూడా 2 ఇచ్చాడు, సెకండ్ డిజిట్లో 2 మళ్ళీ చూడండి ఎంత ఉంది, సెకండ్ డిజిట్లో 2 కూడా 2 అంటే రెడ్, సో రెడ్ సరిపోయింది. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి అంటే థర్డ్ డిజిట్ కిలో ఇచ్చాడు. కిలో అంటే ఎంత అని చెప్పాను, 1000 కదా, 1000 ఎక్కడొచ్చింది మీకు ఇక్కడ, 10⁻³ = 1000 అంటే ఆరెంజ్ కలర్ అని అర్థం మల్టిప్లైర్. సో ఆరెంజ్. నెక్స్ట్ ±10%. ఈ ±10% ఎక్కడొచ్చింది మనకి, ఇక్కడ ఇందులో లాస్ట్లో గోల్డ్ కదా వచ్చింది, అదే ±10% సిల్వర్ వచ్చింది. సో ±10% సిల్వర్ అని సిల్వర్ రాసాం. ఓకేనా. ఇప్పుడు నేను దానికి ఇలా రాసుకున్నాను. రెడ్ అనేది 2 ఫస్ట్ డిజిట్, రెడ్ అనేది ఇది కూడా 2 ఫస్ట్ సెకండ్ డిజిట్. ఆరెంజ్ ఏమో కిలోలో ఉంటే నేను దాన్ని 10⁻³ = 1000 ఉండేది, దాని మల్టిప్లైర్. సిల్వర్ ఏమో ±10% టాలరెన్స్. ఇలా ఫైండ్ అవుట్ చేశాను, మొత్తం రాశాను. రెడ్ ఫస్ట్ డిజిట్ని సెకండ్ డిజిట్ని యాడ్ చేశాను. 22 × 1000 ±10%. 1000 అంటే కిలో ఓమ్స్ కదా, సో మనకి
మనకి కావాల్సిన వాల్యూ వచ్చింది. అలాగా మీరు ఏం చేస్తారంటే ఇది ఫైండ్ అవుట్ చేసి నాకు చెప్పండి. ఫైండ్ ది కలర్ కోడ్ ఫర్ ది రెసిస్టెన్స్ 39 కిలో ఓమ్స్ +or-10%. దీని యొక్క నాకు ఆన్సర్ ఎంత వచ్చిందో చెప్తే అది కరెక్టా కాదా అనేది నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేస్తే నేను అది కరెక్టా లేదా అనేది మీకు కమెంట్లో ఆన్సర్ అనేది కరెక్టా కాదా అనేది మెసేజ్ అయితే పెడతాను. ఓకేనా? ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.